ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మద్యం పాలసీని తనకు ఆదాయ వనరుగా మార్చుకొని తాను సృష్టించిన మాఫియా సామ్రాజ్యాన్ని అప్పుడు ఇప్పుడు నడిపిస్తున్నది చంద్రబాబేనని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. సాక్ష్యాలతో సహా ఎండగడుతోంది. మద్యం ద్వారా తనకు తన వాళ్లకు ఆదాయాలు వస్తున్నాయి కాబట్టి అప్పట్లో మద్య నిషేధాన్ని పూర్తిగా చంద్రబాబు రద్దు చేసిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 2014-19లో బాబు పాలించినప్పుడు కూడా ఏపీ మద్యం సిండికేట్ మొత్తం టీడీపీ నేతల గుప్పిట్లోనే ఉన్న విషయాన్ని సాక్ష్యాలతో సహా వివరిస్తున్నారు. 2019-24లో పాలన చేసిన వైఎస్ జగన్ తన విప్లవాత్మక పారదర్శక మద్య విధానం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం తేవటమే కాకుండా మద్యపాన దురలవాటును తగ్గించారని వైఎస్ఆర్సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా మేనిఫెస్టోను అమలు చేసే పనిని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించే దిశగా అనేక చర్యలు తీసుకున్నారు. ఇది ఎల్లో గ్యాంగ్కు మింగుడు పడలేదు. పారదర్శక విధానంతో మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడం, బెల్ట్ షాపుల తొలగింపు, పర్మిట్ రూముల ఎత్తివేత, పరిమిత వేళల్లోనే మద్యం విక్రయించడం, అది ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్మకాలు చేయడం మొదలైన విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నది జగన్ పాలనలోనే. జగన్ పాలనలో అనుసరించిన మద్యం విధానాన్ని చంద్రబాబు కనుసన్నల్లో నడిచే మద్యం మాఫియా జీర్ణించుకోలేకపోయింది. తమ అక్రమ ఆర్జన, రాజకీయ ఆదాయ వనరులు పోవడంతో చంద్రబాబు, ఆయన మనుషులు, టీడీపీ పార్టీ నాయకులు భరించలేకపోయారు. కొన్ని దశాబ్దాలుగా లిక్కర్ వ్యాపారంలో పాతుకుపోయిన టీడీపీ నాయకులకు జగన్ ప్రభుత్వ నిర్ణయాలు కంటిగింపుగా మారాయి. ప్రైవేటు దుకాణాల నుంచి ప్రభుత్వం రిటైల్లోకి ప్రభుత్వ దుకాణాలు తీసుకురావడం ఏ రకంగా కుట్ర అవుతుందో, ఎవడైనా 4 రూపాయలు బెనిఫిట్ అయితే అందులో 10 పైసలు ఎవరికైనా ఇచ్చినాడంటే అర్థం ఉంటుంది. ప్రభుత్వం నుంచి ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి మార్చినప్పుడు స్కామ్ ఎట్లా అవుతుందో ఎవరికి అర్థం కాదు. చిన్నపిల్లని అడిగినా చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి మార్చారు రిటైల్. అది కూడా ఏది గవర్నమెంట్లోకి వచ్చినాక మార్చింది కాదు. మా స్టేటెడ్ పాలసీ వైఎస్ఆర్సీపీ మద్య నియంత్రణ డిస్కరేజ్ చేయాలి, అంతవరకు జరుగుతూ వచ్చిన మద్యం ఏరులై పారడాన్ని ఆపాలి, వీలైనంతవరకు ప్రభుత్వం వైపు నుంచి డిస్కరేజ్ చేయాలన్న పాలసీలో భాగంగా రెస్ట్రిక్టెడ్ వేళలు పెడుతూ ప్రభుత్వం దుకాణాలే ఓపెన్ చేసి తద్వారా కొంతమందికి 15,000, 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ప్రతి బాటిల్ అమ్ముడు పోయిన తర్వాత కన్జ్యూమర్ తీసుకున్న తర్వాతే పేమెంట్ వెనక్కి వచ్చి డిస్టిలరీకి పోయే సిస్టమ్ పెట్టారు. ఎక్కడైనా ప్రైవేట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. జగన్ పాలనలో అమలు చేసిన మద్యం విధానం కారణంగా మద్యం మాఫియాలో ఉన్న పచ్చనేతల నుంచి చంద్రబాబుకు అక్రమ ఆదాయాలు చేరని పరిస్థితి వచ్చింది. దీంతో విష ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జగన్ పాలనలో ఎక్కడా లేని బ్రాండ్లు తీసుకొస్తున్నట్టుగా, ఆ లిక్కర్లో విషం ఉన్నట్టుగా తప్పుడు రిపోర్టులు సృష్టించి విష ప్రచారం చేశారు. దీనికోసం ఓ అబద్ధపు నివేదికను కూడా సర్క్యులేషన్లో ఉంచారు. చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబ్ రిపోర్టు పేరిట ఒక పత్రాన్ని వక్రీకరించి ప్రచారం చేశారు. అసలు తాము అలాంటి నివేదికే ఇవ్వలేదు అని చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబొరేటరీ స్పష్టం చేస్తున్నా సరే, జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు 2019 నుంచి 2024 మధ్య టీడీపీ కుటిల యత్నాలు చేసిందే. జగన్ పాలనలో నాసిరకం బ్రాండ్లు అమ్ముతున్నారంటూ మరో విష ప్రచారాన్ని చంద్రబాబు ఎల్లో మీడియా చేసింది. ఎక్కడా వినని చూడని బ్రాండ్లు తీసుకువచ్చారని అవాస్తవాలను ప్రచారం చేసింది. కానీ వాస్తవ విషయాలను చూస్తే 2014 నుంచి 2019 వరకు పాలన చేసిన చంద్రబాబే 200 బ్రాండ్లకు పైగా అనుమతి ఇచ్చారనే విషయం తేలింది. ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూ డీలక్స్, గవర్నర్ రిజర్వ్, పవర్ స్టార్, లెజెండ్ లాంటి 200 బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది చంద్రబాబే. తామే 2014 నుంచి 2019 మధ్య పలు రకాల బ్రాండ్లకు అనుమతి ఇచ్చి వాటిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మార్కెట్లోకి తీసుకువచ్చిందన్నట్టుగా చంద్రబాబు, ఆయన మనుషులు విష ప్రచారం చేశారు. ఇక డిస్టిలరీల విషయాన్ని తీసుకుంటే రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న డిస్టిలరీలు 20 ఉంటే అందులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క డిస్టిలరీలకు కూడా అనుమతి ఇవ్వలేదు.
ఈ 20లో కూడా 14 డిస్టిలరీలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుమతించినవే. మిగిలిన వాటికి అంతకు ముందున్న ప్రభుత్వాలు వివిధ కాలాలలో అనుమతులు ఇచ్చాయి. ఒక్క డిస్టిలరీలకు కూడా అనుమతి ఇవ్వని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని చంద్రబాబు విష ప్రచారం చేయించారు. అది రాజకీయ దురుద్దేశంతో చేసిన ప్రచారమేనని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. మద్యం అమ్మకాల విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేలా, జగన్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా తాము చేస్తున్న కుట్రలు భగ్నం కావడంతో చంద్రబాబు అనుకో మరో కుట్రకు తెరతీసింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేసింది. అక్కడ కూడా చంద్రబాబు గ్యాంగ్కు ఎదురు దెబ్బే తగిలింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2022 సెప్టెంబర్ నెలలో చారిత్రాత్మక నిర్ణయాన్ని వెల్లడించింది. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తి సహేతుకమైందని తీర్పునిచ్చింది. ఏకస్వామ్య విధానాలను నిరోధించేందుకు ఉద్దేశించిన కాంపిటీషన్ యాక్ట్ 2002కు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ మద్యం విధానం ఉందని కూడా తేల్చి చెప్పింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ మద్యం విక్రయాలు జరిగాయని గణాంక వివరాలు స్పష్టం చేస్తున్నాయి. గత చంద్రబాబు పాలనతో పోలిస్తే జగన్ పాలనలో మద్యం విక్రయాలు తక్కువగా జరిగాయి. కానీ ఆదాయం మాత్రం చంద్రబాబు పాలనతో పోలిస్తే జగన్ పాలనలోనే అధికంగా ప్రభుత్వానికి వచ్చింది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు మద్యం విక్రయాలు ఎక్కువగా ఉంటే డిస్టిలరీలు లంచాలు ఇస్తాయా, లేకపోతే తగ్గిస్తే లంచాలు ఇస్తాయా? చంద్రబాబు అండ్ గ్యాంగ్ సమాధానం చెప్పాలి అని వైఎస్ఆర్సీపీ నేతలు అడుగుతున్నారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత లిక్కర్ సేల్స్ మీరు ఒకసారి గమనిస్తే సేల్స్ స్టడీగా తగ్గుతూ వస్తూ ఉంటాయి. కానీ గవర్నమెంట్ రెవెన్యూ 23-24కి 26,000 కోట్లు లిక్కర్ సేల్స్ మీద వచ్చింది. ఇది ఎలా సాధ్యపడింది? సేల్ తగ్గించడం, ట్యాక్సులు పెంచాం. దాని మీద ట్యాక్సులు పెంచి గవర్నమెంట్కి రెవెన్యూ పెంచి గవర్నమెంట్కి ఆదాయం పెంచేటటువంటి కార్యక్రమం మనం చేస్తే దాన్నే స్కామ్ అంటే మరి 14-19 ఆల్రెడీ మీరు బెయిల్ మీద ఉన్నారు కదా చంద్రబాబు గారు. 14-19లో మీరు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు. మీ సొంత మనుషులకి ప్రైవేట్ షాపులు కట్టబెట్టారు, పర్మిట్ రూములు కట్టబెట్టారు, బెల్ట్ షాపులు కట్టబెట్టారు. మీకు నచ్చినటువంటి కంపెనీలకి 70% ఆర్డర్లు ఇచ్చుకున్నారు మీరు. స్కామ్ కదా అది. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క అప్రూవ్ లేకుండానే ప్రివిలేజ్ ఫీజులు కట్ చేశారు. ప్రివిలేజ్ ఫీజు కట్ చేసేయడం వల్ల ఏకంగా 1,300 కోట్లు ఒక సంవత్సరానికి గవర్నమెంట్కి నష్టం వచ్చింది. ఒక సంవత్సరానికి 1,300 కోట్లు అంటే 4-5 సంవత్సరాలకి ఎంత అవుతుంది? అంటే ఉద్దేశపూర్వకంగా మీరు ప్రభుత్వానికి చేసే నష్టం అది. ఇదేదో మేం చెప్పలేదు, మీరు కాగ్ వాళ్ళు చెప్పినటువంటి రిపోర్టే. మీరు వితౌట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కన్సెంట్ లేకుండా మీరు ఎలాగా ప్రివిలేజ్ ఫీజుని వేవ్ ఆఫ్ చేశారని చెప్పి, అంటే ప్రభుత్వానికి మీరు ఉద్దేశపూర్వకంగా సుమారుగా ఒక 5,000-6,000 కోట్లు నష్టం చేశారు. ప్లస్ మీకు నచ్చిన కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చుకోవడం ద్వారా మీరు అనేకమైనటువంటి కమిషన్లు పొందారు. మీరు అది స్కామా లేకపోతే ఇది స్కామా? ఏం పరిపాలన అండి ఇది? గతంలోనే కాదు, చంద్రబాబు నేతృత్వంలోని నేటి కూటమి ప్రభుత్వంలో కూడా మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. కానీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇది స్కామ్ కాకపోతే మరేంటి అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ పాలనలో ప్రభుత్వానికి ఆదాయం వస్తే చంద్రబాబు పాలనలో ఆ ఆదాయాలు బాబు ఆధ్వర్యంలోని మద్యం మాఫియాకు చేరుతున్నట్టే కదా అని లెక్కలతో సహా వివరిస్తున్నారు. దీనిపై నేటి కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.